దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఎవరైతే గంజాయి వినియోగదారులు, ట్రాన్స్పోర్టర్స్, అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోడులో కూడా ఆ పెడ్లర్స్ని అరెస్ట్ చేయడము, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కనగల్ ఎస్ఐ రామకృష్ణ గారికి సమాచారము రాగా అక్కడ కొంతమంది వ్యక్తులు వేదా ఫంక్షన్ హాల్ దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే ఆ సిఐ గారికి, చండూరు సిఐ వెంకట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇద్దరు కలిసి అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి వేదా ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది, దాదాపు 1.5 కిలో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్లకు సప్లై చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు పట్టుకొని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ కన్ఫెషన్లో A1 పెద్దగోని అరవింద్, సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు, ఈ అరవింద్ అనే అతను నల్గొండ టౌన్కు చెందినవాడు, గుర్రంపూడి మండలము, వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది. 18th రోజు వెళ్ళి మొన్న 28th రోజు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళిద్దరితో పాటు కొమ్ము అనిల్, చిన్నపాక అరుణ్ కుమార్ A4, అదేవిధంగా రవికిరణ్ ఇతను కూడా చేపూర్ అతను, అదేవిధంగా పురం గణేష్ అనే ఉన్నాడు, ఇతను A6. ఇతను పురం గణేష్ ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఇతను మొన్న మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు. అదేవిధంగా ఈ A1 పెద్దగోని అరవింద్ కూడా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ NDPS యాక్ట్ కేసులోనే గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ కలిగి ఉన్నారు. వీళ్ళు 6 కలిసి ఈచ్ 5,000 వేసుకొని గత 1.5 year నుంచి తీసుకొని రావడము, నల్గొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఐ గారు, సిఐ గారు పట్టుబడి చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 1.5 kg దొరకడము, గాంజా దొరకడము, దాన్ని సీజ్ చేసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ దగ్గర వాటితో పాటు 1.5 kgతో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి పంచనామా చేసి అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు వీళ్ళు చిన్న చిన్న పొట్లాలు 50 grams 100 grams చేస్తూ 200 నుంచి 500 వరకు రేటు చొప్పున అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే యూతురు అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని కూడా దీంట్లోకి అమ్మడం జరుగుతుంది గాంజాను. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మన వాళ్ళు దాదాపు 20 మెంబర్స్ను, విక్టిమ్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, వాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళను కౌన్సిలింగ్ కూడా చేశారు. ఎస్పీ గారి ఆదేశానుసారం మళ్ళీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఏదైతే మన దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో మన TTECలో, దాంట్లో TTIలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు ఓపెన్ చేశాడు. దాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కాబట్టి దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గాంజా జోలికి పోకుండా వాళ్ళ భవిష్యత్తు ఆగం కాకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మన ఎస్పీ గారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266. ఈ నెంబర్కు ఎవరైనా సరే మన నల్గొండ జిల్లాలో ఎక్కడైనా గాంజా వాడుతున్న వాళ్ళు కానీ, గాంజా ట్రాన్స్పోర్టర్స్ ఆర్ పెడ్లర్స్ ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, వాళ్ళ సమాచారము ఇచ్చినప్పుడు మేము వాళ్ళని పట్టుబడి చేయడము, వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరైనా నిర్భయంగా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మాకు కన్సర్న్ SHOకు, CIకి, DSPకి సమాచారం ఇస్తారు. మిషన్ పరివర్తనలో భాగంగా
ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ను మా సారు జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడైతే ఇవి ఐడెంటిఫై ఇప్పుడు 20 మంది ఉన్నారు అక్కడ. ఆ 20 మంది బాధితులను గుర్తించినప్పుడు కొంతమంది వాలంటరీగా కన్ఫ్యూజ్ చేసి కొంతమంది సస్పెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము ఈ కిట్ల ద్వారా ఏవైతే కిట్లు మీరు చూస్తున్నారు కిట్లు, ఈ కిట్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏదైతే ఉన్నదో ఈ కిట్లో వాళ్ళను అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడినప్పుడు మేము వాలంటరీ కన్ఫర్మ్ చేస్తే ఓకే. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉండి అతను లేదు సార్ నేను వాడలేనప్పుడు మనం ఈ సస్పెక్ట్గా ఉన్నప్పుడు దీన్ని వాడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అతని యొక్క యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇది. దాన్ని యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీంట్లో ఇది పైన ఉంటుంది, ఇది ఓపెన్ చేసి దీంట్లో యూరిన్ ఓపించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇది తీసి దీంట్లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ 12 రకాలకు సంబంధించినటువంటి గాంజా, డ్రగ్స్, వాటికి సంబంధించిన అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. రెడ్ బార్ వచ్చినప్పుడు నెగటివ్. ఎక్కడైతే రెడ్ బార్ లేదో ఇక్కడ ఏముంది టీహెచ్సి హైడ్రా కెనబినాల్ అంటే గాంజా అన్నట్టు. ఇది టీఎస్సీ ఇక్కడ మార్కు లేదు చూడండి. మార్కు లేనప్పుడు అది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది గాంజా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఏ, ఓఎక్స్వై, ఎంఈటీ అని డిఫరెంట్ డ్రగ్స్కి సంబంధించిన కూడా ఉన్నాయి. ఇలా 12 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ గాంజాకు సంబంధించినటువంటి టెస్ట్ కిట్ ఇది. దీన్ని వచ్చేసి ప్యానల్ డ్రగ్ టెస్ట్ అంటారు. దీన్ని ప్యానల్ డ్రగ్ టెస్ట్ అని ఉంటుంది. ఇది మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారు ఇప్పించడం జరిగింది. ఎవరైనా సరే అనుమానం ఉన్నప్పుడు కానీ మేము దీని ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఇది గాంజా కానీ డ్రగ్స్ కానీ కన్జ్యూమ్ చేస్తే 6 నెలల వరకు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి 6 నెలల క్రితం 6 నెలల లోపల ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసినప్పుడు ఇది వాడితే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మనకు అనుమానం ఉన్నప్పుడు దీని ద్వారా మేము గుర్తించడం జరుగుతుంది. కన్జ్యూమర్ కౌన్సిలింగ్ చేయడము, పెడ్లర్స్ అమ్మకందారులను రిమాండ్ చేయడం జరుగుతుంది. మొదటిసారి కన్జ్యూమర్లకు కౌన్సిలింగ్ చేస్తాము, తదుపరి రిపీటెడ్గా మళ్ళీ అదే విధంగా చేస్తే వాళ్ళను కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.